నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రస్తుతం మనం ప్రముఖ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల నాదం గౌడ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఆ తర్వాత ప్రజాసేవకు నిత్యం అంకితమయ్యే వ్యక్తి మనతో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీసీల యొక్క విషయం మీద వారి వేడిగా చర్చ జరుగుతుంది. ఆ విషయం మీద మనతో డిస్కస్ చేయడానికి నాదం గౌడ్ ఉన్నారు. నమస్కారం. నమస్కారం. సో మొట్టమొదటిగా అసలు రాజకీయ రంగంలో బీసీల విషయం మీద చాలా వేడిగా కొనసాగుతుంది. అసలు ఏ దిశగా ఇదంతా ముందుకు పోయేటట్టుగా కనబడుతుంది? మొట్టమొదటిగా జనహిత ఛానల్స్కు నమస్కారం. ఈరోజు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలు అనే వాళ్ళను ఒక ఓటు బ్యాంకుగా పరిగణించారు. ఈ బీసీలను ఈ అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధిపత్య పోరుతోటి ఈ బీసీ కులాలను 100కు పైగా ఉన్నటువంటి ఈ కులాలను కుల వృత్తుల వాళ్ళలాగానే చూశారు తప్ప వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి వాళ్ళ ఏ ఒక్క అగ్రకులాలు కూడా ఆలోచించలేదు. ఆ దిశగానే బీసీలను అనగదొక్కబడ్డారు బీసీలంతా కూడా. అయితే బీసీలకు విద్యాపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ వెనుకబడిపోయినారు. వాళ్ళంతా కూడా ఎడ్యుకేషన్ లేకుండా వీళ్ళంతా ఉన్న అగ్రకులాలే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందుకు పోయి వాళ్ళంతా తెలివివంతులై వీళ్ళు తెలివి లేకుండా బలహీనులుగా చేసి వీళ్ళను కులవృత్తుల పరంగా వీళ్ళను వాడుకోవడంతో చాలామంది ఎడ్యుకేట్ కాలేదు. ఇప్పుడిప్పుడే అంతా కూడా బీసీ కులాలు అన్నీ కూడా చైతన్యం చెందాయి. వాళ్ళు కూడా విద్యాపరంగా ముందుకు వచ్చారు. ఇప్పుడే ఈ పోరాట దిశగా మేమెంతో మాకంతా అన్న దిశగా ఈరోజు బీసీ బిడ్డలందరూ కూడా ఒక తాటిపైకి రావడానికి ఒక వేదిక తయారు చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని పదుల సంవత్సరాల తరబడి నుంచి బీసీలను అధిక అగ్ర వర్ణాలందరూ తొక్కేసి వారిని పైకి రానియకుండా చేస్తున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని ఏ రకంగా చూడాలి? ఇంకా అంతే, బీసీలు అనేవాళ్ళు ఇప్పుడు 58% బీసీలు, 50కి పైగా పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మన చేతి కింద పనిచేసే వాళ్ళు బీసీలు కుల వృత్తులు చేసుకునేటోళ్ళు వీళ్ళకి అధికారం అప్పగించేస్తే మనమంతా కూడా మనం వెనుకబడిపోతామని చెప్పేసి వాళ్ళు ఒక ప్లాన్ తోటే ఈ విధంగా బీసీని అనగదొక్కబడ్డారు. అయితే ఇప్పుడు మొన్న చూసుకుంటే ఇప్పుడు ఈ స్వతంత్రం వచ్చినాక ఈ విధంగా అనమాట, తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక చెరుకు సుధాకర్ అంటే పీడీ యాక్ట్ పెట్టారు. ఒక బీసీ బిడ్డ మీద ఒక తెలంగాణ ఉద్యమంలో పోరాడుతుంటే ఆయన మీద ఒక పీడీ యాక్ట్ పెట్టారు. ఈ విధంగా యాక్టులు పెట్టి ఇట్లా పీడించుకుంటూ ఇది చేస్తే ఇంకొకరికి భయం ఏర్పడే విధంగా మళ్ళీ ఒకసారి చూసినట్టయితే తీర్మాన్ మల్లన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు ఎన్నో వెలికి తీసాడు క్యూ న్యూస్ ద్వారా. ఆయన మీద కూడా ఎన్నో చెప్పలేనని కేసులు పెట్టి ఆయనను అర్ధాంతరంగా చెప్పకుండా వచ్చేసి ఆయనను అరెస్టు చేసి ఎన్నో చేశారు. అప్పుడు కూడా బీసీ బిడ్డలందరూ కూడా ఐక్యంగా అన్నా మేము ఉన్నాము నీకు అనే చెప్పి ముందు పోయారు. ఆ విధంగానే ఆయన కూడా మొన్న నిలబడ్డ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా బీసీ బిడ్డలందరం కూడా ఆయన తరఫున మేమంతా సంఘటితంగా ఉండి మేమంతా కూడా ఆయనను గెలిపించుకున్నాం. ఆయన కూడా గెలిచిన తర్వాత ఈరోజు బీసీ కులగణన చేయకపోతే నా ఎమ్మెల్సీ పదవిని తృణప్రాయంగా వదిలిపెడతా అని చెప్పి అందరు ఘంటాపదంగా చెప్పాడు. ఆయన కూడా బీసీ సంఘాల తరఫున అటువంటి నాయకుడు మాకున్నందుకు మేము గర్వపడుతూ ఉన్నాం. ఇప్పటి నుంచి బీసీ కులగణన చేయకపోతే మాత్రం ప్రభుత్వం మీద బీసీ కుల సంఘాలన్నీ కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో అత్యధికంగా ఓటు శాతం కలిగినటువంటి బీసీలు ఇవాల్టి వరకు కూడాను వారిని ఏ ఒక్క మంచి పదవుల అలంకరణ కానీ ఏ ఒక్క ఉన్నత స్థాయిలో కానీ వారిని కూర్చోబెట్టినటువంటి దాఖలాలు లేవు. మరి ఈ పరిస్థితి ఎటువైపు ఏ దిశగా ముందుకు పోతుంది? దాని మీద బీసీ నాయకులందరూ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ విషయమే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా బీసీ నాయకులందరూ కూడా ఇప్పుడిప్పుడే ఎడ్యుకేట్ అవుతూ ఉన్నారు. అన్ని కుల సంఘాలు మాకు 100కు పైన ఉన్నటువంటి కుల సంఘ నాయకులందరూ కూడా ఒక ఏక తాటిపైకి ఇప్పుడే వస్తూ ఉన్నాము. మేమందరం కూడా మేమెంతో మాకంతా రావాల్సిందే. మేము కంపల్సరీ ఇప్పటిదాకా జరిగినరు అనగదొక్కబడ్డాం కాబట్టి మేము ఇప్పటిదాకా చేసిన బానిస బతుకులు ఇంకా సరిపోయింది.
ఇంకా ఈ ప్రభుత్వం మీద పోరాడకుంటే కూడా మేము కానీ మా పిల్లలు కానీ మా భవిష్యత్తు కానీ మేము ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఎన్నో విధాలు మేము నష్టపోతామని చెప్పేసి ఈరోజు వరకు అన్ని సంఘాలు కూడా ఇప్పుడు ఐకమత్యంగా పోరాడడానికి ముందుకు వస్తూ ఉన్నాం. మేమందరం కూడా చాలామంది వాయిస్ అదే, కానీ ఎవరు నాయకత్వం వహించాలి, ఒక నాయకత్వం లేక కూడా మేము కొంచెం మా దాంట్లో కూడా ఐకమత్యం లేక కూడా కొంచెం వెనుక పోయిన మాట వాస్తవం. కాబట్టి ఈ కుల సంఘాలంతా కూడా ఏకతాటిపైకి రావడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ఏకతాటిపైకి వచ్చిన ప్రతి సందర్భంలో మా దాంట్లో మాకు చిచ్చు పెడుతూ మా యొక్క బీసీ సంఘాలను విడగొట్టే ప్రయత్నము ఈ యొక్క అగ్రకులాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అన్ని తప్పులు తెలుసుకున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, ఆయన కూడా మాకు బీసీ సంఘాల కోసం కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాడు. జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, ఆయన కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీసీ కులగణన కావాలి, బీసీలు మేమెంతో మాకంతా ఒక ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది బీసీ నాయకులు వివిధ కులాల నాయకులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరం కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి ఇప్పటి నుంచి మేమంతా ఐకమత్యంగా ఉంటూ మేమెంతో మాకంతా రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రైట్, ఓకే. అయితే గత ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏమాత్రం ప్రాధాన్యత అనేది దక్కలేదు. అయితే బీసీలు కేవలం రాజకీయ పరంగా అధికారం చేపట్టాలనేటువంటి కాంక్షతోటే ఉన్నత వర్గాలు బీసీలను మాత్రం ఏమాత్రం లెక్క చేయకుండా శాతంలో కూడాను అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు మరి వారిని ఎందుకు ఉన్నత స్థాయి దాంట్లో కూర్చోబెట్టలేకపోతున్నారు? వాళ్ళ దృష్టి ఏ రకంగా ఉందని చెప్పేసి మనము పరిగణించాలా? ఏం లేదు, ఇప్పుడు యాక్చువల్గా ఎంపీలో కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో కానీ వివిధ రకాల ఎలక్షన్స్ ఏ వచ్చినా కూడా ఏమున్నా కూడా రిజర్వేషన్ ప్రకారం నామినేటెడ్ పోస్టులో లేకపోతే ఇంకేదో ఇస్తే మన వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ నేను చూస్తున్న వరంగా నాకున్నటువంటి ఒక 30 సంవత్సరాల రాజకీయ పరిజ్ఞానంలో నేను చాలామంది బీసీ నేతలు ఈ యొక్క పొలిటికల్గా నిలబడిపోయారు. కానీ వాళ్ళను ఓడించడానికి వివిధ రకాల కుట్రలు చేసి అగ్రవర్ణాలు ఇది కళ్ళతో చూసాం. చిన్న చిన్న మెజార్టీ 5,000 2,000 మెజార్టీతో ఓడిపోయారు. అదే పార్టీలో ఉంటే ఇంకొక పార్టీకి మెజార్టీ వచ్చే విధంగా లోపాయికారి ఒప్పందం చేసుకుని చాలామంది మా బీసీ నాయకులను ఓడగొట్టిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఏ బీసీ నాయకుడు పైకి పోతాడు చెప్పండి? ఆ విధంగా ఈ బీసీలు ముందు ఉన్న పరిస్థితి మాకు దాపరించింది. ఆ పరిస్థితి రావద్దు, మేమంతా కూడా కలిసి ఉంటామని చెప్పి కోరుతా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లోపల బీసీల హడావుడి బాగా జరుగుతుంది. బీసీ కార్డ్ అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో వేసేశారు. సో దానికి ప్రాధాన్యత అక్కడ అధిష్టానం నుంచి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది? మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో బీసీ కులగణన చేయాల్సిందే అని చెప్పేసి మాకు ఆ భారత్ జోడో యాత్రలో ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగానే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీ కులగణనకు ప్రభుత్వం ఇప్పుడు అనుకూలంగా ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆ యొక్క సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడన్నా మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా జరిగి తీరాల్సిందే. కులగణన జరిగిన తర్వాత మేమెంతో మాకంతా రిజర్వేషన్ రావాల్సిందే, లేకపోతే మా పోరాటం ఉధృతం చేస్తాం, మా పోరాటం ఆగదని చెప్పి మీ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు కుల గణన జరగడంతో సమస్య పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారా? మేము యాక్చువల్గా ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం అనేది ఎక్కువగా ఉంటే మెజారిటీ పీపుల్ అనే వాళ్ళు ప్రజల పరంగా చూస్తేనేమో కుల సంఘాలు బీసీ పరంగా ఎక్కువ శాతం ఉన్నాం. ప్రభుత్వంలో చూసుకుంటే కూడా ఏ పదవిలో కూడా బీసీలు లేవు, మామూలు పోస్టులలో ఉన్నారు, మామూలు పోస్టులలో ఉంటారు. మంచి పోస్టులు మెయిన్ పోస్టులు మొత్తం అగ్రకులాలే ఉంటారు. వాళ్ళను నియమించడం ప్రభుత్వాలు నియమించడం కూడా అగ్రకులాలే నియమిస్తారు. అంటే బీసీలు పనికిరారా? బీసీలు ప్రజా పరిపాలన చేయలేరా? బీసీలు ప్రభుత్వం నడిపించడానికి కెపాసిటీ లేదా? బీసీలకు ఏం తక్కువ ఉందని? కాబట్టి మేము కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందినం. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ మాకు కూడా అందరికీ మా అన్ని కులాలకు అవగాహన వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి మాకు కూడా ప్రతి ఒక్క ఏ ఒక్క
రాజకీయంగా కానీ మేము ముందు పోవడానికే మేము ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని కూడా మీరు గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అయితే మొత్తం మీద అయితే రాజకీయ పరంగాను అటు సామాజిక విద్యా పరంగాను బీసీలను ప్రభుత్వాలు వారందరికీ చేయుతనివ్వాలి, వారి అందరినీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యం కావాలంటే ప్రభుత్వం నుంచి మీరేం కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి బీసీ కుల సంఘాలు ఏవైతున్నాయో బీసీలకు కులాల పరంగా వాళ్ళను ఆర్థికంగా బలోపేతం చేస్తూ మేమెంతో మాకంత రిజర్వేషన్ ప్రకారంగా మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రాజకీయంగా కానీ మమ్మల్ని బలోపేతం చేసే విధంగా ఏ పాలకులైతే ముందుకు తీసుకుపోతారో, ఏ ప్రభుత్వం అయితే ముందుకు తీసుకుపోతుందో, ఏ పార్టీ అయితే ముందుకు తీసుకుపోతుందో ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వానికైనా తిప్పలు తప్పవు. ఆ పార్టీని మేమంతా బీసీల ఐకమత్యంగా ఉండి ఆ పార్టీని వచ్చే ఎలక్షన్లో మాత్రం తప్పకుండా ఓడగొడతాం. కాబట్టి వెంటనే తక్షణమే బీసీ కులగణన చేసిన తర్వాత మేమెంతో మాకంత రిజర్వేషన్ తేలిన తర్వాతనే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ చేయాలి. ముందు కూడా బీసీలను నిర్లక్ష్యం చేసినట్టయితే మేము ఊరుకునేది లేదు. సంఘాలను ఒకటైతాం. ఈ యొక్క ఏ పార్టీనైనా సరే అన్ని పార్టీలు కూడా మాకు సహకరించాలి. ఏ పార్టీ కూడా బీసీ నినాదం లేకుండా ఏ పార్టీ కూడా ప్రజలకు పోయే సందర్భం లేదు, గెలిచే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మేము ఉండనీయమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అయితే ఇది పరిస్థితి. మొత్తం మీద చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీల హడావుడి అనేది ఇప్పుడు కొనసాగుతుంది.